వెల్కమ్ టు ది లియో. వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆ పార్టీ నుంచి హ్యాండ్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్థులను కాపాడుకోవడంతోనే జగన్మోహన్ రెడ్డి సతమతమవుతుంటే ఇటుపక్క ఎంపీలు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి. తాజాగా గుంటూరు రాజకీయాల్లో ఒక ప్రకంపన అయితే చోటు చేసుకుంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. ఇది గుంటూరులోనే కాదు, రాష్ట్ర వైసీపీలో కూడా ఒక ప్రకంపనగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేసి ఆ జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ షాక్ నుంచే ఇంకా తేరుకోలేదు. ఇంతలో మరొక షాక్ తగలటం అనేది ఆ గుంటూరు రాజకీయాలను బాగా కలవరపెడుతుంది. కేవలం గుంటూరు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ఎంపీ అభ్యర్థులు దొరకటం లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఇక ఈ పార్టీలో ఇమడలేననే ఒక ఉద్దేశంతోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అలా తన పదవికి కూడా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి లావు కృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితోనే ఉన్నారు. ఏదైతే తన సీటు ఉందో తన సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి దోబూచులాడుతున్నాడు. 4 విడతలు ప్రకటించినప్పటికీ కూడా తన సీటు ప్రకటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి చెందాడు. మిగతా నేతలతో పోలిస్తే కొద్దో గొప్ప ఆ గుంటూరులోనే కాదు రాష్ట్రంలో ఉన్న ఇతర ఎంపీలతో పోలిస్తే కొద్దో గొప్ప ప్రజల్లో తిరిగిన ఎంపీగా లావు కృష్ణదేవరాయలకు పేరుంది. మిగతా నేతలంతా కూడా ఢిల్లీలోని ఫామ్ హౌస్లో ఉంటే లావు కృష్ణదేవరాయలు మాత్రం వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేశాడు. అలాగే పార్టీ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నేతల్లో కృష్ణదేవరాయలు ఒకరు. సో అలాంటి నాకే ఈరోజు హ్యాండ్ ఇచ్చారు, నన్ను పొమ్మనకుండా పొగబెట్టారని చెప్పి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గత కొద్ది రోజుల నుంచి కృష్ణదేవరాయలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా టికెట్ రానప్పుడు ఎన్ని బుజ్జగింపులు చేసినా వృధా ప్రయాస అని భావించిన కృష్ణదేవరాయలు అయితే ఈ రోజు అయితే రాజీనామా ప్రకటించారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు కృష్ణదేవరాయలు పార్టీ మారటం లేదు, వైసీపీలోనే ఉంటున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే బుజ్జగింపులు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణదేవరాయలు పార్టీ మారరు అనే ఒక ఇదితో ఉన్నారు. బట్ చివరి సెకండ్లో మాత్రం ఈరోజు అప్పటికప్పుడు తన పార్టీ సభ్యత్వానికి కూడా కేవలం ఎంపీ పదవికే కాదు వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఉన్న నేతలను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన ఈ వలసలు అనేవి ఇప్పుడు పూర్తిగా పెరిగిపోయాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే టీడీపీ జనసేన డోర్స్ క్లోజ్ చేసి ఉంచాయి. అవి కన్నా డోర్స్ ఓపెన్ చేస్తే వైసీపీ నుంచి ఒక ప్రవాహంలాగా వలసలు వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఆ రెండు పార్టీలు డోర్స్ క్లోజ్ చేసి ఉన్న నేపథ్యంలో నిదానంగా అయితే వలసలు పోతున్నాయి. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి రాజీనామా చేశారు. ఆ షాక్ కూడా జగన్మోహన్ రెడ్డి గట్టి షాకే. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులు విధేయులుగా ఉన్నవారే రాజీనామాలు చేసి బయటకు వెళ్ళటం. ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర మొదలు పెడితే మనం నిన్న మొన్నటి వరకు ఉన్న బాలశౌరి వరకు ఈ రోజు ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయల వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులు. వాస్తవానికి 2019లో లావు కృష్ణదేవరాయలు మొదటిసారిగా నరసరావుపేట నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచాడు. ఆయన కూడా అదే విషయం చెప్పాడు. నరసరావుపేట ప్రజలు కానివ్వండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళు కానివ్వండి, నా మీద నమ్మకంతో నన్నైతే గెలిపించడం జరిగింది. కానీ నేను ఆశించిన స్థాయిలో పనిచేశానంటే నా సాయశక్తిలో పనిచేశాను. కానీ ప్రభుత్వం నుంచి మరికొంత ప్రోత్సాహం ఉంటే కొద్దిగా ఎక్కువగా పనిచేసేవాడిని. బట్ ఎంపీ నిధుల ద్వారా కానివ్వండి లేదా అవకాశం ఉన్న కాడికి ఆ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశాను. కొంత సంతృప్తి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయినా అసంతృప్తి అయితే కొద్దిగా నాలో ఉందని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యానించడం జరిగింది. గతంలో అమరావతి రైతుల పట్ల కూడా కొద్దిగా సానుభూతి ప్రకటించిన నేతగా లావు కృష్ణదేవరాయలకు పేరుంది. అయితే బహిరంగంగా పార్టీ నిర్ణయాన్ని ఎక్కడా కూడా కాదనలేదు. కానీ వ్యక్తిగతంగా తాను కొంత అమరావతి రైతులకైతే గతంలో 1-2 సార్లు సానుభూతి అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీ పార్టీలో అంటే అవమానాలు ఏదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నాయో ఆల్రెడీ 4 విడతలు క్యాండిడేట్ లిస్టులను ప్రకటించారు, 4 జాబితాలు విడుదల చేశారు. బట్ కృష్ణదేవరాయల విషయంలో మాత్రం నాంచుడు ధోరణి జరుగుతుంది. కాబట్టి పొమ్మనకుండా పొగబెడుతున్నారనే ఒక ఆలోచన అయితే ఇప్పటికే పార్టీ వర్గాల్లో ఉంది. అందుకనే కృష్ణదేవరాయలు కూడా ఇక వైసీపీ ఇండైరెక్ట్గా నన్ను బయటకు పొమ్మని చెప్తుంది. కాబట్టి ఇలాంటి సమయంలో నేను పార్టీలో ఇవ్వలేను. రెండోది వైసీపీలో పూర్తి స్థాయిలో గౌరవం ఉండదు. ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకాల్సిన పరిస్థితి వైసీపీ పార్టీలో ఉంటుంది. ఈ విషయాన్ని నేను కాదు అనేక మంది దళిత ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆత్మగౌరవాన్ని చంపుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము పనిచేయలేమని చెప్పి వారంతా కూడా బయటకు వచ్చినట్టుగా తెలిసింది. దళిత ఎమ్మెల్యేలు అయినటువంటి ఆర్థర్ కానివ్వండి, పద్మావతి కానివ్వండి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కానివ్వండి, వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా
చాలా తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మి పార్టీలోకి వస్తే ఇన్ని రోజులు వాడుకుని చివరి సెకండ్లో మాకు వెన్నుపోటు పొడిచారు, దళితులకు తీరని ద్రోహం చేశారని చెప్పి వాళ్ళే స్వయంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఏ రోజు కూడా మాకు పెత్తనం ఇవ్వలేదు, పెత్తనం అంతా కూడా కొంతమంది రెడ్ల చేతుల్లో పెట్టి మమ్మల్ని బలిపశువులను చేశారని చెప్పి వారు ఆరోపించడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొంతమందికి మాత్రమే గౌరవాలు దక్కుతాయి. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న 4-5 ఆ రెడ్లకు మాత్రమే గౌరవం తప్ప మిగిలిన వారికి పెద్దగా గౌరవం ఉండదు. అలాగే మిగిలిన వాళ్ళని ఏ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ చేయరు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న 3-4 మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు ఆత్మగౌరవాన్ని చంపుకుని ఇక్కడ ఉండలేక బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది ఇది మునిగిపోయే నావ, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే ఒడ్డున పడే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, 2024లో ఇది పూర్తిగా మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడే బయటపడటం మంచిదని చెప్పి చాలామంది నేతలు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీ స్థానానికి అసలు ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయలేని పరిస్థితి. పార్థసారథిని మచిలీపట్నం నుంచి పోటీ చేయించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేసినాం. పెనమలూరు నుంచి తీసుకొచ్చి మచిలీపట్నం ఎంపీకి చేయమంటే తాను చేయడానికి ససేమిరా అన్నాడు. చివరికి పెనమలూరు నియోజకవర్గం ఇచ్చినా కానీ నేను చేయను, ఎందుకంటే నన్ను తీవ్ర అవమానాలకు గురి చేశారు, 5 ఏళ్ల పాటు నేను పార్టీలో ఉండే ప్రసక్తి లేదని చెప్పి పార్థసారథి సీనియర్ నేత మాజీ మంత్రి తేల్చి చెప్పడం జరిగింది. తాజాగా రేపో మాపో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాడు. ఆయనతో పాటు భారీగా వైసీపీ నుంచి కేడర్ మొత్తాన్ని కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న బాలశౌరి కూడా తనతో పాటు ద్వితీయ శ్రేణి కేడర్ మొత్తాన్ని కూడా జనసేన వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం లేదా జనసేన ఈ రెండింటిలో ఒక దాంట్లో చేరే అవకాశం ఉంది. మెజారిటీ అవకాశాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లావు కృష్ణదేవరాయలతో పాటు పార్టీ కేడర్ కూడా కొంత రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీ క్యాండిడేట్లు వెళ్ళిపోవడమే కాదు, వారితో పాటు కేడర్ కూడా బయటికి వెళితే అది వైసీపీకి మరింత కోలుకోలేని దెబ్బ. ముఖ్యంగా గుంటూరు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా దిగజారిపోయాడు. గుంటూరు, కృష్ణా ఈ 2 జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా దెబ్బతిన్నాడు. అటు అమరావతి విషయమే కాదు, ఇప్పుడు కూడా దెబ్బతిన్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కేసినేని నాని మాత్రం వైసీపీలోకి వెళితే, వైసీపీ నుంచి మాత్రం వరదలాగా ప్రవాహాలు అయితే తెలుగుదేశం పార్టీ జనసేనలోకి అయితే కొట్టుకొస్తున్నాయి. ఏది ఏమైనా తాజా పరిణామాలు అనేవి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశంగా మారాయి. తాడేపల్లిలో ఒక రకంగా ప్రకంపనలు పుట్టించాయి. చివరి వరకు కృష్ణదేవరాయల్ని పార్టీలోనే ఉంచడం కోసం చేసిన అన్ని ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. తాజాగా తాను రాజీనామాను అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీలో షాక్ మీద షాకుగా ఉన్నాయి. దీంతో అసలు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి పార్లమెంటుకు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లా. మేము పార్లమెంటుకు పోటీ చేయడానికి ససేమిరా అంటున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి 200 కోట్లు డిపాజిట్ చేయమంటం కానివ్వండి, లేదా వారి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండటం కానివ్వండి, మునిగిపోయే పడవలో ఉండి ఇంత ఖర్చు పెట్టడం ఎందుకన్నా ఉద్దేశంతో ఉన్నారు ఏమో తెలియదు. కానీ ఎంపీ స్థానానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే పరిస్థితి లేదని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భర్త కానివ్వండి, వంగ గీత కానివ్వండి, లేదా ఇప్పుడు ఆల్రెడీ 2 ఎంపీలు బయటకు వచ్చేసారు కానివ్వండి, వీరంతా కూడా పోటీకి ససేమిరా అంటున్నారు. వీరి స్థానంలో కొత్త అభ్యర్థులను పెడదామా అంటే కొత్త అభ్యర్థులు ఎవరు రాట్లా. అసలు ఉన్న సిట్టింగ్లే పోటీ చేయనంటే కొత్త వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఎవరు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దీంతో ఎంపీ అభ్యర్థులు వైసీపీకి కొరతగా మారింది. గతంలో నేను చెప్పిందే వేదం గీసిందే గీత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా నమ్మేవాడు. బట్ పరిస్థితులు మారాయి. ద్వితీయ శ్రేణి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని గల్లాపట్టి నిలదీసే పరిస్థితి వచ్చాయి. ఒక పక్క 175 అన్నప్పటికీ కూడా ఇక్కడ 175 మంది ఎమ్మెల్యేలను 25 మంది ఎంపీలను నిలబెట్టే పరిస్థితి పార్టీలో లేదు. కానీ ఇంకా వై నాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గంభీరాలు పలికే పరిస్థితి. ఏది ఏమైనా వైసీపీలో షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు రావడం అనేది వైసీపీని కోలుకోలేని దెబ్బగా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను ఏ విధంగా ఢీకొంటాడో, అలాగే పార్టీ నుంచి వలసలకు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తాడనేది వేచి చూడాలి.